హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? జనవరిలో మనకి మంచు ఎక్కువగా ఉండడం వల్ల, సన్లైట్ ఎండ ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ మొక్కల మీద పడుతుంది. ఈ చలికాలంలో మంచు వల్ల గులాబీ మొక్కల్లో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మొక్కలో ఎదుగుదల తగ్గిపోవడం, మొగ్గలు మంచిగా ఫామ్ అవ్వకపోవడం, మొగ్గలు వచ్చి పువ్వులు సరిగ్గా విచ్చుకోకపోవడం, మొగ్గల సైజ్ తగ్గిపోవడం, పువ్వుల సైజ్ చిన్నగా పూయడం, ఆకుల మీద ఫంగస్ లేదా చీడపీడలు వచ్చి ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, ఇలాంటి సమస్యలెన్నో ఈ జనవరి నెలలో మంచు వల్ల గులాబీ మొక్కల్లో వస్తుంటాయి. కానీ మా గులాబీ మొక్కలు చూడండి, జనవరి నెలలో కూడా చాలా చక్కగా పువ్వులు పూస్తున్నాయి. ఇలా మీ మొక్కలు కూడా ఎటువంటి సమస్య లేకుండా పువ్వులు పూయాలంటే ఎలా కేర్ తీసుకోవాలి, మంచు నుండి మొక్కలను ఎలా కాపాడుకోవాలి, పువ్వులు బాగా పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చలికాలంలో సన్లైట్ ఎక్కువగా లేకపోవడం వల్ల మొక్కలో గ్రోత్ బాగా తగ్గిపోతుంది. మొక్కలో గ్రోత్ లేకపోతే కొత్త చిగుర్లు రాక మొక్కలో ఫ్లవరింగ్ కూడా ఉండదు. జనవరిలో మొక్కలో గ్రోత్ రావాలంటే టైం టు టైం మనం ప్రూనింగ్ చేయాలి. వాడిపోయిన పువ్వులను కట్ చేసేయాలి. అలాగే డెడ్ బ్రాంచెస్, ఏ కొమ్మలో అయితే మొగ్గలు రావట్లేదో, బ్లైండ్ షూట్స్ అంటారు వాటిని కూడా కట్ చేసేయాలి. ప్రూనింగ్ చేయడం వల్ల గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి కొత్త చిగుర్లు మంచిగా వస్తాయి. ప్రూనింగ్ చేశాక కొత్త చిగుర్లు తొందరగా రావాలంటే సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా బంకలాగా మట్టి ఉండకూడదు. అలా అని మట్టిని పూర్తిగా ఎండిపోనివ్వకూడదు. లైట్గా మాయిశ్చర్ ఎప్పుడు మట్టిలో ఉండాలి. గులాబీ మొక్కలో కొత్త చిగుర్లు తొందరగా రావాలంటే మొక్కకు మిస్టింగ్ చేయాలి. కానీ వింటర్లో మిస్టింగ్ చేయడం అంత మంచిది కాదు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నైట్ టైం, రాత్రిపూట మంచు ఎలాగో కురుస్తుంది. ఎక్కువసేపు తడి ఆకులపైన ఉంటే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి మిస్టింగ్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మిస్టింగ్ చేయాలి అంటే ఉదయం సమయంలో 8-9 ఎండ బాగా ఉన్నప్పుడు ఆ టైంకి చేస్తే మంచిది. ఎండకు తడి తొందరగా ఆరిపోతుంది. ఈ సమయంలో వింటర్లో గులాబీ మొక్కను ఫుల్ సన్లైట్లోనే పెట్టాలి. ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత మంచిది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం. గులాబీ మొక్కలకు ఎప్పుడూ కూడా క్లైమేట్ న్యూట్రల్గా ఉండాలి. మరీ ఎక్కువగా ఎండ ఉండకూడదు, మరీ ఎక్కువ చల్లదనం ఉండకూడదు. ఇప్పుడు జనవరిలో చలి ఎక్కువ ఉండడం వల్ల మొక్క స్ట్రెస్లోకి వెళ్ళి మొక్క ఆకులు రాలుస్తుంది. వాటరింగ్ బాగా ఎక్కువగా చేసినా కూడా ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి. సాయిల్ని చెక్ చేసుకుని పైన మట్టి కాస్త పొడిగా అయిన తర్వాతే వాటరింగ్ చేయండి. వింటర్లో వచ్చే మూడవ సమస్య ఏంటంటే మొగ్గలు విచ్చుకోకపోవడం, మొగ్గల సైజ్ చిన్నగా రావడం. అలా ఎందుకు అవుతుందంటే సన్లైట్ ఎక్కువ లేకపోవడం వల్ల. సన్లైట్ ఎక్కువ లేకపోతే మొగ్గలు సరిగ్గా ఎదగవు. మొగ్గలు సరిగ్గా ఎదగక అవి సగం విచ్చుకోవడం లేదా పూర్తిగా విచ్చుకోకుండా మొగ్గలాగే రాలిపోవడం జరుగుతుంది. ఒకవేళ మొగ్గలు వచ్చి అవి విచ్చుకున్నా కూడా పువ్వుల సైజ్ చిన్నగా పూస్తాయి. మీరు డిసెంబర్లో పూసిన గులాబీ పువ్వులకు, జనవరిలో పూసిన పువ్వులకు సైజ్ చూసి కంపేర్ చేస్తే తెలుస్తుంది. కొద్దిగా పువ్వుల సైజ్ జనవరిలో తగ్గుతుంది. కొన్ని గులాబీ మొక్కల్లో అయితే మొగ్గలు చూడండి, సైజ్ బాగానే వచ్చింది కానీ పూర్తిగా విచ్చుకోకుండా రేఖల చివర మాడిపోయినట్లు అయిపోతుంది. ఇది కూడా సన్లైట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఫిబ్రవరిలో మళ్ళీ టెంపరేచర్ పెరిగిన తర్వాత ఈ సమస్య దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. పువ్వులు మళ్ళీ పూర్తిగా విచ్చుకుంటాయి. ఈ సమస్య పువ్వులు పూర్తిగా విచ్చుకోకపోవడం ఎక్కువగా మనకి హైబ్రిడ్ గులాబీల్లో వస్తుంది. దేశీ గులాబీలు, నాటు గులాబీలు, అలాగే మినియేచర్ బటన్ రోజెస్, కాశ్మీరీ గులాబీలు అలాంటివైతే జనవరిలో కూడా బాగానే పువ్వులు పూస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే జనవరిలో వర్షాలు పడినప్పుడు గులాబీ మొక్కను వర్షంలో పెట్టొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు పెట్టొచ్చండి. ఎందుకంటే వర్షంలో మొక్కను పెడితే మొక్క ఆకుల మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మీ గులాబీ మొక్కలో ఏమైనా చీడపీడలు, ఫంగస్ ఉన్నా వర్షపు నీటికి అవి పోతాయి. ప్లాంట్ ఫ్రెష్గా ఉంటుంది. వర్షపు నీటిలో నైట్రోజన్ ఉండడం వల్ల మొక్కకు సహజంగా నైట్రోజన్ అంది మొక్కలో కొత్త చిగుర్లు హెల్దీగా వస్తాయి. అంతేకాకుండా వర్షపు నీరు ఎసిడిక్ నేచర్లో ఉండడం వల్ల గులాబీ మొక్కలకు ఇంకా మంచిది. రెయిన్ వాటర్ వల్ల కుండీలో సాయిల్ కూడా ఎసిడిక్గా మారుతుంది. మొక్కలో మంచి గ్రోత్ వచ్చి మొగ్గలు వస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే చీడపీడలు, ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్ అలాంటివి మొక్కకు ఈ చలికాలంలో ఎక్కువ పడుతూ ఉంటాయి. ఆకులు ముడత పడడం ఇలాంటి సమస్యలు గులాబీ మొక్కలో వస్తే వేప నూనె, నీమ్ ఆయిల్ ఒక 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి 10 రోజులకు ఒకసారి మొక్క మీద ఖచ్చితంగా స్ప్రే చేయండి. లేదా మీకు ఒక మంచి గ్రోత్ ప్రమోటర్ కమ్ ఇన్సెక్టిసైడ్ చెప్తాను. ఇది HPM సూపర్ సొనాటా అండి. గులాబీ మొక్కలకు చాలా మంచి మందు. ఆకుముడత,
కొత్తగా వచ్చిన చిగుర్లు మాడిపోవడం, ఆకు వెనకాల స్పైడర్ మైట్స్, ఎఫిడ్స్ వంటి చీడపీడలు పడితే ఈ మందు 1 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో బాగా కలిపి వారం రోజులకొకసారి క్రమం తప్పకుండా స్ప్రే చేసుకోండి. కొత్త చిగుర్లు వచ్చి మొక్క చాలా హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు గులాబీ మొక్కకి ఇవ్వాల్సిన మంచి ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. గులాబీకి చాలా ఎక్కువగా మనం ఫుడ్ పెట్టాలి. హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తేనే ఇది బాగా పువ్వులు పూస్తుంది. నెలకొకసారి మనం ఖచ్చితంగా మంచి గ్రోత్ రావడానికి ఏదో ఒక కంపోస్ట్ ఇవ్వాలి. ఒక 2 గుప్పెళ్ళు కంపోస్ట్ తీసుకోండి. మనం సాయిల్ యూస్ చేసి గులాబీ మొక్కకి ఇవ్వాలి. నేనైతే ఎక్కువగా వెర్మీ కంపోస్టే మొక్కలకి ఇస్తుంటానండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కంపోస్ట్ ఇచ్చేసాం కదా, చలికాలంలో గులాబీ మొక్కకు పొటాషియం ఎక్కువ కలిగిన ఆర్గానిక్ ఎరువు ఇద్దాం. ఇప్పుడు ఇది బూడిద, ఉడ్డాష్ అండి. ఈ కాలంలో మనం చలిమంటలు వేసుకుంటాం. మొన్నే సంక్రాంతి జరిగింది కదా, భోగి మంటలు వేసాం. ఆ కర్రలు కాలిన తర్వాత వచ్చిన బూడిది. నేను మా ఇంటి దగ్గర వేసిన భోగి మంట నుండి కలెక్ట్ చేసుకున్నాను. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇది గులాబీ మొక్కకే కాదు, ఏ పువ్వుల మొక్కకైనా ఇవ్వచ్చు. పువ్వులు చాలా బాగా పూస్తాయి. చిన్న కుండీ అయితే 1 చెంచా బూడిద ఇవ్వండి. కొంచెం పెద్ద కుండీ అయితే 12-14 ఇంచుల కుండీ అయితే 2 చెంచాల వరకు ఇది ఇవ్వచ్చు. పువ్వులు బాగా పూస్తాయి. మట్టిలో పురుగులు వంటివి ఏమీ రావు. ఇది ఖచ్చితంగా ఈ సీజన్లో ఇవ్వండి. తర్వాత ఇవి మస్టర్డ్ కేక్స్ అండి. ఆవ చెక్కలు, ఆవ నూనె తీసిన తర్వాత వచ్చిన చెక్కలన్నమాట. ఇందులో NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం ఇలా మొక్కలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ప్లాంట్కి పూర్తి న్యూట్రిషన్ని అందిస్తుంది. చలికాలంలో ఎక్కువగా నర్సరీ వాళ్ళు అన్ని పూల మొక్కలకు ఈ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటారు. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇలా పొడిగా చేసుకోండి. ఈ పొడిని మనం 1 చెంచా ఇలా 1 లీటర్ వాటర్లో కలిపేసి డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎలాగో కంపోస్ట్ బూడిద ఇచ్చాం కాబట్టి మనం వాటరింగ్ చేయాలి. అందుకని ఆ ఇచ్చే వాటర్లోనే 1 చెంచా ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ కలిపి ఇచ్చేయండి. ఈ ఫెర్టిలైజర్ మీరు నెలకొకసారి గులాబీలకు ఇచ్చారంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏ సీజన్లో అయినా పూస్తాయి. ఇంతే అండి. నేను చెప్పిన చిట్కాలు పాటించి ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మీ గులాబీలు ఎల్లప్పుడూ హెల్దీగా పువ్వులు పూస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.